ఇప్పుడు మనం చేసుకునే ఈ రైస్ ఏదైతే ఉందో మంచిగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట, డ్రైగా ఉండదు. సో సాఫ్ట్గా మాయిశ్చర్గా ఉండే రైస్. సో నేనైతే డబల్ బీన్స్ తీసుకున్నాను, నైట్ అంతా నానబెట్టేశాను. రాజ్మా తీసుకున్నాను, అలాగే కందులు. మీకు కావాలి అంటే శనగలు వేసుకోవచ్చు, కందులు వేసుకోవచ్చు, అలసిందలు వేసుకోవచ్చు, కిడ్నీ బీన్స్ వేసుకోవచ్చు. మీరు దేంతో చేసుకోవాలి అనుకుంటే అవి యాడ్ చేయాలి. కాకపోతే ఓవర్ నైట్ మొత్తం మీరు నానబెట్టేస్తే కుకింగ్కి ఈజీగా ఉంటుంది. అలాగే వెల్లుల్లి, బిర్యానీ ఆకు, బటర్, నానబెట్టుకున్న ఎండుమిరపకాయని చక్కగా నానబెట్టేసి మనం పేస్ట్ చేయాలి. మిరియాలు, మిక్స్డ్ డ్రై హర్బ్స్, రోజ్మెరీ, గ్రీన్ పీస్, టమాటా, క్యాప్సికమ్, టమాటో ప్యూరీ, ఉల్లిపాయలు, అలాగే ఇందులో మనం కార్న్ కూడా వేసుకుంటున్నామండి. స్వీట్ కార్న్ ని కట్ చేసి పెట్టుకున్నాను. బేసిల్ లీవ్స్ తీసుకున్నాను. నానబెట్టుకున్న మామూలు సోనా మసూరి రైస్ ఒక కప్ తీసుకున్నాను. ఇందులో ఏ ఒకటి ఉన్నా లేకపోయినా ఇంకా ఎక్స్ట్రాగా మీరు మష్రూమ్ కానీ, పన్నీర్ కానీ, వెజిటేబుల్స్ కానీ యాడ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు, అది మన ఆప్షన్. సో ఇప్పుడు ఏంటి అంటే పొయ్యి మీద నేను గిన్నె పెట్టేశాను. ఇది డచ్ ఓవెన్ అండి, మనకి మంచి క్యాస్ట్ ఐరన్తో ఉంటుంది. చాలా అంటే చాలా బరువు ఉంటుంది. డచ్ ఓవెన్ వేడెక్కింది. ఇందులో రైస్లు చేస్తే సూపర్ ఉంటుందండి, సూపర్ అంటే సూపర్గా వస్తుంది. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. వెల్లుల్లి, చిన్న వెల్లుల్లి కాబట్టి కట్ చేయకుండా డైరెక్ట్ వేసేస్తున్నాను. బిర్యానీ ఆకు, డబల్ బీన్స్, కిడ్నీ బీన్స్, మంచి ఒకసారి కలిపేసి ఇందులోనే నేను ఉప్పు వేస్తున్నాను. రైస్కి సరిపడా ఉప్పు, బీన్స్కి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. అలాగే కందులు. మనని డాక్టరు ప్రోటీన్ తినండి, అన్నిటికీ ప్రోటీన్ అవసరం అని చెప్తే చాలామంది చికెన్ కానీ, ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ ప్రోటీన్ కావాలి అని చెప్పేసి తినేస్తూ ఉంటారు. అది మంచిదే. లేదా ప్రోటీన్ డ్రింక్స్ తెచ్చుకొని కలుపుకొని తాగుతారు, అది కూడా మంచిదే. కాకపోతే ప్రోటీన్ తిన్న తర్వాత అది మన బాడీకి పట్టుకోవాలి అంటే దానికి తగ్గంత ఫైబర్ మనం తినాలండి. ఇప్పుడు చాలా మంది మైదా తింటే ఎలా, మైదా అసలు అరగదు అంటారు కదా. ఎప్పుడైనా మీరు మంచిగా ఒక 2 మైదా పిండితో రోటీలు తినండి. ఆ రోజు మంచిగా ఫైబర్ తీసుకొని 2 త్యాగలు తినండి. మనకి సీజన్లో త్యాగలు దొరుకుతాయి కదా, అవి తినండి. కీరా తినండి, క్యారెట్ తినండి. మైదా ఏంటి, దాని తాత అయినా కూడా అరిగిపోతుంది. కాకపోతే మంచిగా ఫైబర్ తినాలన్నమాట. సో ఇప్పుడు బీన్స్ నూనెలో మంచిగా వేగాయి కదా, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోండి. అలాగే క్యాప్సికమ్, ఇంకా టమాటాలు, ఉప్పు వేసేసాను. ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తాను. ఇక్కడ వెజిటేబుల్స్ మంచి మగ్గుతూ ఉంటాయి. మిక్సీ జార్లో ఒక 2-3 గంటలు నానబెట్టిన ఎండుమిరపకాయల్ని బాగా నానబెట్టేసి కొంచెం నీళ్లు వేసి బాగా ఉడికించి వాటర్ తీసేసి మిక్సీ చేసి పెట్టుకుంటే అది మనకి రెడ్ చిల్లీ పేస్ట్ లాగా తయారవుతుంది. అందులో కాస్త ఉప్పు కలుపుకొని మంచి బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పటికప్పుడు ఎప్పుడైనా ప్లెయిన్ రైస్ ఉందనుకోండి, అందులో మంచిగా పేస్ట్ని కలిపేసి వెల్లుల్లి ఎక్కువ వేసి మళ్ళీ శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి తాలింపు చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. కాకపోతే వెల్లుల్లి కాంబినేషన్తో ఎప్పుడు రెడ్ చిల్లీస్ చాలా బాగుంటాయి. సో ఇవి నానబెట్టిన ఎండుమిరపకాయలు అనమాట. ఇందులోనే మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేస్తున్నాను అండ్ మిరియాలు వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ బట్టి కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేద్దాం. ఇలా పేస్ట్ చేసి ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టి కొంచెం వాటర్ వేస్తే మంచిగా పేస్ట్ అవుతుంది. ముందే వాటర్ వేస్తే పేస్ట్ అవ్వదు, అదనమాట విషయం. సో ఇలా మంచిగా పేస్ట్ చేయాలి. మనం చేస్తుంది స్పైసీ మల్టీ బీన్ రైస్ చేస్తున్నాం. సో ఇవి కొంచెం మగ్గాయి. అరోమా ఎంత బాగుందో. ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాం. ఇది వేయడంతో అరోమాతో పాటు మంచి ఫ్లేవర్స్తో పాటు మిక్స్డ్ డ్రై హెర్బ్స్ వేసాం కదా, ఫ్లేవర్తో పాటు స్పైసీ లెవెల్స్ కూడా యాడ్ అవుతాయి. కొంచెం వాటర్ వేద్దాం. ఎప్పుడు మిక్సీ జార్ని అలా వదిలేయకండి, చాలా పేస్ట్ ఉంటుంది. తీసుకుందే కొంచెం క్వాంటిటీ కాబట్టి కొద్దిగా వాటర్ వేసి ఇలా అంటే ఆ పేస్ట్ అంతా వచ్చేస్తుంది. కాస్త టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసేద్దాం.
అలాగే రోజ్మెరీ, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఈ కప్పుతో 1 కప్పు రైస్ తీసుకున్నానండి. మనం 3 కప్పుల నీళ్ళు వేద్దాం. ఎందుకంటే బీన్స్ ఉడకాలి, రైస్ ఉడకాలి, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. మళ్ళీ కార్న్ వేస్తున్నాం, గ్రీన్ పీస్ వేస్తున్నాం, అవన్నీ ఉడకాలి అంటే కొంచెం నీళ్ళు ఎక్కువగానే పడతాయి. అండ్ ముందే నేను మీకు చెప్పాను ఈ రైస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు అంత సాఫ్ట్గా వద్దు, కొంచెం నాకు డ్రైగానే ఇష్టము అనుకుంటే బీన్స్ని ఫస్ట్ ఒక ఉడికిచ్చేసుకోండి. తర్వాత వాటర్ని 2-2.5 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం సాఫ్ట్గానే చేద్దాం అనుకుంటున్నాను. సో 3 కప్స్ వేస్తున్నా వాటర్. సాల్ట్ సరిపోయిందా లేదా ఈ వాటర్ చెక్ చేస్తే తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు ఏంటి అంటే నీళ్ళు వేసేసాం కదా, మూత పెట్టేసి ఎసరు రానివ్వాలి. నేను రైస్లో ఉన్న వాటర్ తీసేసాను. ఒక అరగంట ముందు కడిగి పెట్టుకుంటే చక్కగా బియ్యం నానతాయి. ఇప్పుడు మూత ఓపెన్ చేస్తే నీళ్ళు మరగడం స్టార్ట్ అయ్యాయి చూసారా. రైస్ వేసేసుకుందాం ఫస్ట్. ఇందులో గ్రీన్ పీస్ 1 కప్పు, ఇంకా స్వీట్ కార్న్ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి నేను ఒక 5 మినిట్స్ పెద్ద మంటలో కుక్ చేసిన తర్వాత చిన్న మంటలో పెట్టి చక్కగా దమ్ చేసుకుంటాను. ఫైనల్గా ఎలా వచ్చిందో నేను ఫైనల్ ప్లేట్ అన్నీ రెడీగా ఉండి మీకు చూపిస్తాను. స్పైసీ మల్టీబీన్ రైస్ రెడీ అయిపోయిందండి. ఎప్పుడైనా సరే దమ్ చేసేవి వెంటనే తీసి వడ్డించుకోకూడదు. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత రైస్ని బయటకు తీస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. అది బిర్యానీ చేయండి, జనరల్గా రైస్ చేయండి, ఏది చేసినా సరే. సో మరి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అయింది. కలర్ఫుల్గా ఉంది కదా చాలా. ఇప్పుడు ఫస్ట్ రైస్ వడ్డించుకునే ముందు ఎప్పుడు కొంచెం ఇలా లూజ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా సాఫ్ట్గా ఉంటుంది రైస్ అని. లూజ్ చేసిన తర్వాత ఫైనల్ బౌల్లో ఏంటి అంటే రైస్ పెట్టేస్తున్నాను. రోజ్మెరీ తీసేస్తున్నాం. ఆ ఫ్లేవర్ టేస్ట్ అంతా రైస్కి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు దాంతో మనకి అవసరం లేదు. బీన్స్ మంచి కుక్ అయింది, రైస్ మంచిగా సాఫ్ట్గా అయింది, వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా ఉన్నాయి. మెక్సికన్ రైస్ స్టైల్లో చేసామన్నమాట. స్వీట్ కార్న్, స్వీట్ కార్న్ పెట్టిన తర్వాత ఇక్కడ నేను సాల్సా రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయలు, క్యాప్సికమ్, కాస్త రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం, ఉప్పు. ఒక బౌల్ పెట్టేసి ఎప్పుడు రైతాతోనేనా రైస్ని ఇలా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. బేసిల్ లీవ్స్ కూడా ఉన్నాయి గార్నిష్ కోసం. అలాగే కొంచెం బటర్ వేసి, అంటే ఇలా వేసుకోకూడదు, ఎక్కడిదక్కడ కొంచెం పెట్టుకోవాలన్నమాట. బటర్ అనేది ఆప్షనల్ అండి, కావాలి అంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. స్పైసీ మల్టీబీన్ రైస్ తయారీ విధానం: ముందుగా డచ్ ఓవెన్ పెట్టుకొని అందులో నూనె వేడి చేసుకొని వెల్లుల్లి, బిర్యానీ ఆకు, డబల్ బీన్స్, కిడ్నీ బీన్స్, ఉప్పు, కందులు వేసి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. మిక్సీ జార్లో నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, మిక్స్డ్ డ్రై హర్బ్స్, మిరియాలు వేసి ఒకసారి మిక్సీ పట్టి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి. మగ్గుతున్న బీన్స్ లో అది వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి టమాటో ప్యూరీ, రోజ్మెరీ వేసి మిక్స్ చేసుకొని 3 కప్పుల నీళ్లు పోసి కాస్త మరిగిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ వేసి గ్రీన్ పీస్ అలాగే స్వీట్ కార్న్ కూడా వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు పెద్ద మంటలో పెట్టి తర్వాత 20 నిమిషాలు చిన్న మంటలో చక్కగా దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకున్న దాన్ని బౌల్లోకి తీసుకొని ముందుగానే తయారు చేసి పెట్టుకున్న సాల్సాని మధ్యలో ప్లేట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్పైసీ మల్టీబీన్ రైస్ రెడీ.